మీద కోపం చూపిస్తారు కానీ రాత్రి మీరు నా మీద చూపించిన ప్రేమతో పోలిస్తే ఆ కోపం చాలా చిన్నది బామ్మగారు. ఇప్పుడు కూడా చూడండి, నాకేమైందో ఎలా ఉన్నాను అని ఆరా తీస్తున్నారు. ఇదంతా ప్రేమే కదా. మనసులో ఇంత అభిమానం పెట్టుకుని పైకి మాత్రం ఎందుకంత కోపం చూపిస్తారు? పొద్దునే స్నానం చేసి మడి కట్టుకుని పూజ చేద్దామని వెళుతుంటే స్నానం చేయకుండా పట్టుకుని మొత్తం నాశనం చేశావు. చిచి, నేను మళ్ళీ స్నానం చెయ్యాలి. నీ మీద ప్రేమ పొంగిపోయి పసరపోయలేదే. నీకేదైనా అయితే మా మీదకొస్తుందేమోనని బతికించాను. ఇప్పుడు బతికున్నావో లేదా అని తెలుసుకోవడానికే అడిగాను. అయినా నువ్వేమన్నా నా మనవరాలివా ఏమన్నానా? నీకోసం విచారించడానికి. ఈ ఇంట్లో అందర్నీ నీ మాయ మాటలతో లొంగ తీసుకుంటావేమో గాని నన్ను మాత్రం కాదు. మాధవి, నేను మళ్ళీ స్నానం చేయాలి. వేడి నీళ్ళు పెట్టు. త్వరగా రా. రాధా, ఆల్రెడీ నీకు చెప్పాను కదమ్మా, అత్తయ్యగారి మాటలు పట్టించుకోకు. ఆవిడ మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి, మనసు మాత్రం వెన్న. నిజమే రాధా, రాత్రి నీ ఒంట్లో విషం ఎక్కిందని తెలియగానే ఎంత కంగారు పడిపోయిందో చూసావుగా. నిన్ను కాపాడాలని పసరమందు కోసం ఎంత హడావుడిగా వెళ్ళింది. నువ్వంటే ఇష్టం లేకపోతే నిన్ను కాపాడుతుందా? అందుకే అత్తయ్య గారు ఏమన్నా ఫీల్ అవ్వకు. అస్సలు ఫీల్ అవ్వట్లేదు మేడం. మనవరాలిని బామ్మ ప్రేమగా తిడితే ఏ మనవరాలన్నా ఫీల్ అవుతుందా? నేను కూడా అంతే. అసలు బామ్మగారు ఏమీ అనకపోతేనే నన్ను పట్టించుకున్నట్టుగా ఏదో లోటుగా ఉన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళు చెప్పేది వింటుంటే నిజమే అనిపిస్తోంది. రాత్రి రాధని కాపాడ్డానికి బామ్మ అంతలా హడావిడి పడిపోయింది. ఇప్పుడు కోపంలో కూడా ప్రేమే కనిపిస్తోంది, ద్వేషం ఎక్కడా లేదు. అంటే అమ్మా నాన్నలతో పాటు బామ్మ సపోర్ట్ కూడా రాధకే ఉందా? మెల్లగా ఈ కోపం పోయి బామ్మ రాధకి దగ్గరైతే అప్పుడు రాధని టచ్ కూడా చెయ్యలేం. ముందు రాధని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి. గట్టిగా ఏదో ప్లాన్ చెయ్యాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీరింకా రెడీ అవ్వలేదా? కాలేజ్కి టైం అవుతుంది కదా, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. అమ్మ జడేయమ్మా. అబ్బబ్బబ్బా, ఇంత వయసు వచ్చింది, జడేసుకోవడం రాదు. కాలేజీ కూడా వెళ్తున్నావు. పోనీ పొద్దున్నే లేచి అమ్మకి పనులు ఏదైనా సాయం చేస్తావా అంటే అది కూడా లేదు. తొందరగా పెళ్లి చేసి పంపించేయమ్మా, ఈ గోలే ఉండదు కదా మనకి. పెళ్లి చేసుకోపో. ఉండవే, మళ్ళీ మొదలు పెట్టేశారా? రే, అయినా నువ్వేంట్రా ఆడపిల్లలా? అద్దం ముందు ఇంకెంతసేపు ఉంటావు? త్వరగా టిఫిన్ చేయొచ్చి. యశోదా, యశోదా, వస్తున్నానండి. కొంచెం మంచినీళ్ళు పట్రా. అబ్బా, ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి.
డబ్బులు జాగ్రత్తగా లోపల పెట్టు. ఇన్ని డబ్బులు ఎక్కడివండి? సుబ్బారావు గారి దగ్గర అప్పు తీసుకున్నాం కదా, మొన్ననే ఇస్తానని చెప్పాను. అందుకే వేరే చోట అప్పు తీసుకొచ్చాను. ఇప్పటికే చాలా అప్పులున్నాయి కదండి, ఇంకా అప్పుల మీద అప్పులు చేస్తున్నారా? ఏం చేస్తాం యశోద, అవసరానికి తీసుకున్నప్పుడు ఇస్తానన్న టైంకి తిరిగి ఇవ్వాలి కదా. పోనీ రాధను ఒక మాట అడగాల్సింది కదండి. రాధ దగ్గర డబ్బులుంటే మనం అడగాల్సిన పని లేదు యశోద, తనే పంపించుండేది. పాపం ఇప్పుడు తనే పరిస్థితిలో ఉందో, ఏమి ఇబ్బంది పడుతుందో. అదే నిజమే అనుకోండి, తనెన్ని పాటలు పడుతుందో ఏమో. ఆ, మీరు ఇంత ఆలోచిస్తున్నారు కానీ ఆవిడ ఎక్కడున్నా బానే ఉంటుంది. ఆవిడకి కావలసినవి ఆవిడ చూసుకుంటుంది. అయినా మీరు అడగగానే డబ్బులు పంపించడానికి తనేమన్నా మీ కన్న కూతురా ఏంటి? నోరు ముయ్యరా. రాధ గురించి తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలగొడతా. కన్న కూతురు అంటావేంట్రా? అంతకన్నా ఎక్కువే. మనం అడగక్కర్లేదురా, మనకు అవసరం ఉందని తెలిస్తే చాలు. తల తాకట్టు పెట్టైనా సరే డబ్బులు తెచ్చిస్తుంది. కానీ ఇస్తుంది కదా అని ఇంకా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు. ఏమండి, చిన్నపిల్లాడు ఏదో తెలియక వాగుతున్నాడు, వదిలేయండి. మీరు ముందు స్నానం చేసి రండి, టిఫిన్ పెడతాను. ఆ డబ్బులు జాగ్రత్తగా పెట్టు. నేను లేనప్పుడు సుబ్బారావు గారు వస్తే ఇచ్చేసేయ్. అలాగేనండి. నా సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా అనుకున్నాను. అమ్మయ్యా, ఈ డబ్బులతో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను. శివ, టిఫిన్ చేసి వెళ్ళరా. అబ్బా, ఇప్పుడు ఆకలిగా లేదమ్మా, నేను క్యాంటీన్లో తినేస్తాను. బాయ్ బాయ్. రేయ్ శివ, ఇంట్లో ఇంత టిఫిన్లు చేయడం, వీడెళ్ళి క్యాంటీన్లో తింటాం. అయ్యో, లంచ్ బాక్స్ కూడా మర్చిపోయాడే. అమ్మా నేను తీసుకెళ్తానులే, రోజు మోసేది నేనే కదా. సరే, బాయ్ అమ్మా. జాగ్రత్తగా వెళ్ళు. సరే బాయ్. బాయ్. అన్నయ్యకి బాక్స్ ఇచ్చేయి. సరే. ఏంటి ఏదో సీరియస్ గా రాస్తున్నావు? రాయటం కాదండి, గీస్తున్నాను. బొమ్మ గీస్తున్నాను. అబ్బో, మనకి బొమ్మలు గీయటం కూడా వచ్చా? వచ్చాన్నా? మన టాలెంట్ ఇంకా మీకు పూర్తిగా తెలియదు రాత గారు. బొమ్మ గీస్తే అచ్చు గుద్దినట్టు అలాగే ఉంటుంది. కావాలండి మీ బొమ్మ గీనా? నాకంత అదృష్టం వద్దులే. సరే, అలాగే అనుకొని తప్పించుకోండి. తప్పించుకోవడం ఏంటి? తప్పించుకోవడమే మరి. ఇప్పుడు నేను మీ బొమ్మ బాగా గీశాను అనుకోండి, మీరు నన్ను పొగడాలి. కానీ అది మీకు ఇష్టం ఉండదు కదా, అందుకే వద్దని తప్పించుకుంటున్నారు. హలో, అంత లేదు. అంతకు మించే ఉందండి. అసలు మీ ఆడాళ్ళంతా ఇంతేనండి. మధ్యలో మా ఆడలు ఏం చేశారు? అంతా మీరే చేశారు. మా మగాళ్ళు మీ ఆడాలని కుప్పలు తెప్పలుగా పొగుడతారు. మీరు ఒక్కసారైనా మమ్మల్ని పొగిడారా? మీరు చీర కట్టుకుంటే పొగడాలి, బొట్టు పెట్టుకుంటే పొగడాలి, నగలేసుకుంటే పొగడాలి. మా మగాళ్ళ సగం జీవితం మిమ్మల్ని పొగడ్డానికే సరిపోతుందండి. కానీ మీరు అలా కాదు. ఏడవకు. ఇప్పుడు నువ్వు నా బొమ్మ వేయాలి, నేను పొగడాలి, అంతే కదా? ఎంత బాగా వేస్తావో చూస్తాను. చూపిస్తానండి నా టాలెంట్ మొత్తం. మీరు ఫస్ట్ కూర్చోండి.
వచ్చి కూర్చోండి. ఏంటండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగినట్టు నిద్రగండి. కొంచెం ఇలా అటు ప్రొఫైల్ పెట్టండి. ఇటు చూడండి, ఇక్కడ చూడండి, అలానే ఉండండి. కొంచెం చిండా, లుక్అప్ లుక్అప్. ఓకే, అలానే ఉండండి. తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. వైపు నడిపే నా ఊహల మధురోహల హరివిల్లు నింపే, తీయ తీయని నిమిషాలే నీలోన వంపే, నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే. ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడో, నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ. నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు, నువ్వు లేక నేలేనని. గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాసే. అడుగంత దూరం నువ్వు దూరమైనా, నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే. ఏంటలా చూస్తున్నావు? నువ్వేంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు. నాకు తెలుసు. ఏం తెలుసు? అది అది నాకు తెలుసు. అవును మనోహర్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నాకెప్పుడో తెలుసు. ఎలా తెలిసింది? నువ్వు చూసే చూపులో, చూసే కేరింగ్, చేసే చేష్టలు, అవన్నీ చూస్తే తెలీదా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో? అవును రాధా, ఏంటో తెలీదు. నిన్ను చూస్తే అలానే చూడాలనిపిస్తుంది. నీ ప్రవర్తన, ఎదుటి వాళ్ళపై నువ్వు చూపించే జాలి, ప్రేమ, నీకేమైనా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకి మాత్రం ఏం కాకూడదనే మనస్తత్వం. అన్నిటికీ మించి నీ మంచి మనసు. ఆ మంచి మనసున్న ఈ మంచి రూపం. నాకు కూడా మనోహర్, నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో అంతకన్నా నువ్వంటే ఇష్టం. ఇన్నాళ్ళు నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని భయపడ్డాను, కానీ ఈరోజు ఇలా చెప్తానని కళ్ళకు కూడా అనుకోలేదు. I love you so much, మనోహర్.
ఎగిరే మప్పులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో ఏ హృదయం చేరుతుందో ఈ ప్రేమ ఏ నిమిషం ఏది నిజం తెలియకుందే ఈ మాయా ఆశపడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలే పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ. ఏం చూస్తున్నావు? చూసింది చాలు, బొమ్మవే. అరే మీ బొమ్మ గీస్తూ మీ మొహం చూడకుండా పక్కింటోళ్ళ మొహం చూడమంటారా? యాజ్ ఇట్ ఈస్గా రావద్దు, కదలకుండా అలా ఉండండి అంతే. డోంట్ మూవ్. బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే బొమ్మ ఏ ఈ హెయిర్ కొంచెం ఇలా కిక్కెక్కుతోందే అలా ఉండాలి, అలానే అమ్మ 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 చిన్న స్మైల్. అయ్యిందా? అయిపోయిందండి. బా అదిరిపోయింది. అసలు బయటకన్నా ఈ బొమ్మలోనే అందంగా ఉన్నారు తెలుసా? ఈ బొమ్మలోలా కనిపించారంటే మిమ్మల్ని చూడగానే ఎవడైనా ఫిదా అయిపోతాడు. అవునా? అయితే ఒకసారి చూడండి. చూడండి. అచ్చం మీలానే ఉంది కదా? శభాష్. ఆ కళ్ళు, ముక్కు, పెదాలు అన్నీ యాజ్ ఇట్ ఈస్ కదా, సేమ్ టు సేమ్. శభాష్, అంతే. అబ్బో అయ్యో. నేను గాయత్రిని కానని ఎక్కడ తెలిసిపోతుందో, ఎక్కడ నేను దొరికిపోతానో అని టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా? నువ్వు సంతోషంగా ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు. దాన్ని బాధగా మారుస్తా. నిన్ను బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తా. ఇంట్లో అందర్నీ నీ మాటలతో మాయ చేస్తావు కదా? అమ్మా నాన్నలైతే నిన్ను ఒక్క మాట కూడా అనరు కదా? నిన్ను పొగిడే నోటితోనే ఎలా తిట్టిస్తానో చూడు. గాయత్రి గారు, మీరేంటి ఇలా వచ్చారు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వంట చేస్తున్నాను. అయితే నేను వంట చేయడానికే వచ్చాను. మీరా? మీకెందుకండి శ్రమ? నేను చేస్తానులేండి. ఏ, నేను చేయకూడదా? చేయకూడదని కాదు, మీకు వంట చేయటం సరిగ్గా రాదు కదా. నాకు రాదా? అంటే అన్నీ నీకే తెలుసు, ఇంకెవ్వరికి ఏమీ తెలీదు అని అనుకుంటున్నావా? అయ్యో, నేననుకోవడం కాదండి. మొన్న మీరే కదా బామ్మగారు పాయసం చేయమంటే చెయ్యలేక మీరు మార్చేశారు. అంటే ఒక్కసారి మార్చాను కదా అని ప్రతిసారి మార్చేస్తానా? ఏం, నేను నేర్చుకోకూడదా? నువ్వు ఎప్పుడు ఏది మార్చకుండానే వంట నేర్చుకున్నావా? ఎందుకండి ఊరికే వాదిస్తున్నారు? ఎవరు వాదిస్తున్నారు? నేనేదో వంట చేద్దామని వస్తే చెయ్యనివ్వకుండా అది ఇది అని వాదిస్తున్నది నువ్వు. ఈవిడ నాతో గొడవ పట్టడానికే వచ్చిందని అర్థమైంది. ఏదో ఒకటి చేయని. ఈవిడ గాయత్రి కాదని తేలే వరకు
ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సరేనండి, మీకేం చేయాలనిపిస్తే అదే చేయండి. చేస్తానే, ఏం చేస్తానో చూద్దువు గాని. నీలాంటి మొండి బకాయిలు నాకు చాలా ఉన్నాయి, వసూలు చేసుకోవాలి కదా. డబ్బులు ఉన్నాయి సుబ్బారావు గారు, ఇచ్చేస్తాను. డబ్బులేవి కనిపించటం లేదండి. ఆ? ఆపండి మీ నాటకాలు. డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి కొత్త నాటకాలు మొదలు పెడుతున్నావా? ఈ రోజు డబ్బులు ఇస్తే గానీ ఈ ఇంట్లో నుంచి కదిలేదే లేదు.